బలహీనరాల్ని, దేనికి పనికిరాని దాన్ని ప్రభువా, బలహీనరాల్ని ప్రభువా, ఎన్నిక లేని దాన్ని ప్రభువా తండ్రి, నన్ను ప్రభువా ప్రకటించడానికై మీరు ఏర్పాటు చేసుకున్నారు. నన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చండి తండ్రి. బిడ్డల పక్షాన బిడ్డలతో మీరు మాట్లాడండి. వారిని VBSకి తీసుకొచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చండి ప్రభువా. మేమైతే ఏమి చేయలేము కానీ, నేనైతే ఏం చేయలేను కానీ తండ్రి, నీవు మాత్రమే ఉండి నోటుబురగా వాడుకొని ప్రభువా నీ వాక్యమును విరిచి వడ్డించి బిడ్డలు అర్థం చేసుకునేటట్లు నీ సహాయం దయచేయండి. ఆ గ్రహింపును, ఆ శక్తిని వారికి అనుగ్రహించండి. అల్లరి శక్తులను, చీకటి అంధకార శక్తులు నీ నామంలో బంధిస్తూ ప్రతి మాటను, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటను తండ్రి నీకు మాత్రమే మహిమకరంగా వచ్చినట్లు నన్ను సంధించి బంధించి ప్రభువా నీ నోటి బురగా వాడుకోమని ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హుషారుగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రేక్ఫాస్ట్ చేశారా? అంత డల్ గా చెప్పపాకండి. కింద వింటాం మీ అరుపులు. అందరు గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. మనం కూర్చున్న ప్రతి నిమిషం, ప్రతి సమయం దేని గురించో మనం ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి మనం నిత్యము ఎల్లప్పుడూ సంతోషంగా గడపాలి. ఈ సమయాన్ని దేవునికై మన మనసుని ఆధీనంలో పెట్టుకోవాలి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. బాయ్స్ దగ్గర నుంచి నాకేం సాటిస్ఫాక్షన్ కుదరట్లా. ప్రైజ్ ది లార్డ్. సరే, లాస్ట్ లో ఏమని చెప్తారో చూద్దాం. సరే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మనసు అంటే ఏంటి? మనసు ఉందా? మీకు ఉందా? ఉందా? మనసు ఉంటే మనసు అంటే ఏంటో చెప్పాలి. మనసు అంటే ఏంటి? అందరూ ఇప్పుడు నాతో మీరు మాట్లాడాలి. నేనేదో చెప్పుకుంటూ పోవడం కాదు, కానీ మీతో నేను మాట్లాడాలి. మనసు అంటే ఏంటి? ఎవరు బాగా చెప్తారో మరి ప్రైజెస్ కూడా ఉన్నాయి. చెప్పండి. మనసు అంటే ఏంటి? హృదయం. మనసు అంటే హృదయం. అవునా? ఇంకా ఇంకా కొన్ని విషయాలు దాచుకోవడానికి మనసు ఉంటుంది. ఓకే, ఇంకా ఏంటో దేవుని ఆలయం మనసు అంటే. సరే, ఇంకో ప్రశ్న. దీనికి సరైన ఆన్సర్ నాకు రాలా. మనసు ఎక్కడుంది? ఎక్కడుంది మనసు? చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను ఇంకా లెసన్ ఎలా అయింది? చెప్పాలి. మనసు ఎక్కడుంది? చేతిలోనా? ఎక్కడ? శరీరంలో. శరీరంలో అంటే చర్మంలోనా? ఇంకా చెప్పాలి. బాయ్స్ చెప్పాలి. చెప్పండి త్వరగా. మనసు ఎక్కడుంది? గుండెలోనా? చెప్పండి. గుండెలోనా? బ్రెయిన్ లోనా? ఎక్కడుంది మనసు? సరే, మీరు ఎవరు చెప్పడానికి ఇష్టపడట్లేదు. మీ మనసు ఎక్కడుందో నాకు తెలుసు, మీ ఆలోచనలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. మనసు అంటే ఆలోచన. మనసు అంటే ఏంటి? ఆలోచన. చాలా మంది తత్వవేత్తలు వీళ్ళందరూ ఏం చెప్తారంటే గుండెలోనో బ్రెయిన్ లోనో ఉంది, ఇది నాడీ వ్యవస్థ అంతా మనిషిని నియంత్రిస్తుంది, ఇవన్నీ కలిపి తత్వవేత్తలు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కానీ మనసు అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే మన మనసు. ఎన్ని రోజులు మీరు మనసు పెట్టి పాఠం విన్నారా? మనసు పెట్టి పాఠం విన్నారా?
మరి VBS కి ఇక్కడికి మీరు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? అందరిని పలకరించి వెళ్ళాలని వచ్చారా? అయితే పక్కన మీ ఫ్రెండ్స్ ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చారా? లేకపోతే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి టీచర్స్ ఏమన్నా లావెక్కారా, సన్నమయ్యారా అని చూడడానికి వచ్చారా? బైబిల్ వాక్యం వినడానికి వచ్చారా? ఓకే, వెరీ గుడ్. మీరందరూ విన్నారని కూడా నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరే సమాధానం చెప్పట్లేదు కదా. మీరందరూ బైబిల్ వాక్యాలు చాలా బాగా విన్నారని నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన ఈ లెసన్స్ లో మీరు విన్న పాఠాల్లో ఈ యొక్క పాఠం రెఫరెన్స్ ఏంటి? సీనియర్స్ టీమ్ యొక్క పాఠం యొక్క రెఫరెన్స్ ఏంటి? ఏంటిది? గలతీ. నేనేం చెప్పింది మెయిన్ థీమ్ కాదు, సీనియర్స్ పాఠాల యొక్క థీమ్ ఏంటి? ఆత్మఫలములు. ఏంటి? ఆత్మఫలాలేనా? ఆత్మఫలాలు ఏంటి చెప్పండి? అన్ని వచ్చేసాయా? అన్ని నేర్చుకున్నారా? ఇవాళ ఏంటి? ఆశ. వదిలేసే మన పాఠం పేరు ఈరోజు ఆశా నిగ్రహం. ఏంటి? ఆశా నిగ్రహం. ఈ ఆశ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఆశ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? మనసులోంచి పుడుతుంది. నేను అందుకే మనసు ఎక్కడ ఉందని అడిగింది. ఆశ ఎక్కడ పుడుతుంది? ఆశ అయితే ప్రతి మనిషికి ఉండవచ్చు, కానీ ఆశని మించి ఉండకూడదు. ఆశని మించి ఉండకూడదు. అదే ఈ పాఠం యొక్క సారాంశము. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఏంటి? సెల్ఫ్ కంట్రోల్, టెంపర్. ఈ పాఠాన్ని మనము ఇప్పుడు నేర్చుకున్నాం. ఆశా నిగ్రహం అంటే మన జీవితాల్లో మనము ఆశను కలిగి ఉంటామా? ఏం ఆశలు ఉంటాయి మనకి చెప్పండి? శరీరానికి సంబంధించిన ఆశలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కంటిని మనం ఏది చూసినా కూడా కావాలనుకునే ఆశలు ఉంటాయి. బట్టల విషయంలో కానీ ఏదైనా చూసిన వెంటనే కావాలని కానీ ఆశ ఉంటుంది. ఇంకా మగపిల్లలు ఇంకా బాగా చెప్పచ్చు. మగపిల్లలు ఎక్కువగా బాయ్స్ ఏం చేస్తారంటే ఈ ఆశని ఏదైనా చూసినామంటే దుర్వ్యసనాలకి పాలయ్యే ఆశ కూడా ఈ ఆశ ఉంటుంది. ఉండదా? ఈ వయసులో మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఏది చూస్తే అది కావాలని ఆశ కలుగుతూ ఉంటారు. ఈ వయసులో ఈ టెంపర్, మనసుని నిగ్రహ శక్తి లేక ఏం చేస్తారంటే ఈ వయసులో మీరు ఏం చేస్తుంటారంటే దుర్వ్యసనాలకి అలవాటు పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆశా నిగ్రహాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే ఇది మనము కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. మాటలు, ఫస్ట్ మాటలు, మన మాటలు ఎలా ఉండాలి అంటే
మన సంభాషణ ఉప్పు వేసినట్లు మృదువుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. బయట లోకంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు కానీ, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు కానీ, మనము దేవుని మార్గంలో ఉండడమే మనకు కరెక్ట్ అయిన పద్ధతి. చాలా విషయాలు మన ఫ్రెండ్స్ దగ్గర కూడా, అమ్మాయిలు కూడా చూసిందల్లా కావాలంటాం. డ్రెస్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, ఇంకేదైనా ఏ విషయాల్లో అయినా కానీ మనం ఏం చేస్తుంటామంటే వెంటనే మన హృదయాన్ని తప్పిపోతూ చేస్తుంటాం. మన హృదయాన్ని వెంటనే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా అన్ని విషయాలు అది చూసి బాగుంది, ఇది చూసి బాగుంది అని అన్ని విషయాల్లో మనము వేరు విషయాల్లో పక్కన ఫ్రెండ్స్ చూసో లేకపోతే క్లాస్మేట్స్ చూసో మనకి కంటికి కనపడేవి అన్ని కూడా ఇవి మంచిగా కనపడంగానే వెంటనే వాటిని మనం ఏం చేస్తామంటే మన మనసులో దాని గురించి ఆలోచిస్తాం. అదే మొట్టమొదటిగా మనం చేసే పాపం. ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ విషయాలు ఆలోచించినప్పటికీ మన మైండ్ ఏం చేయాలంటే మన మనసు ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, ఏది మంచిదో ఆలోచించే వివేచన, ఆ జ్ఞానం అనేది మనకి ఉండాలి. ఒక మెజిషియన్ ఉన్నాడు. ఒక మెజిషియన్ ఒకవేళ మెజిషియన్ మీరు ఎక్కడైనా చూసారా? మెజిషియన్ ని ఎక్కడన్నా వెళ్ళారా? మెజిషియన్ మీరు మ్యాజిక్ ఎక్కడైనా చూసారా? ఇదేంటి? మెజిషియన్ టోపీ కదా. ఆయన టోపీలోంచి ఏం చేస్తాడు? అబ్రగదబ్రా అంటాడు, ఒక మ్యాజిక్ పెడతాడు, కర్ర పెడతాడు, దానిలోంచి ఏం చేస్తాడు? ఒక పావురం తీస్తాడు, ఒక కాయిన్ తీస్తాడు. అర్థమైందా? ఈ మ్యాజిక్ చేసి మనుషుల్ని ఏం చేస్తాడంటే మన మనసుని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. మన మనసుని ఏం చేస్తాడు? మంత్రముగ్ధుల్ని చేస్తాడు. ఇలాంటి వాటికి, చిన్న చిన్న ఆనందాల కోసం మన మనసుని ఏం చేస్తామంటే ఇలాంటి వాటికి మనం ముగ్ధులైపోతాం. మ్యాజిక్ కి మనం వేటికి ముగ్ధులవుతాం చెప్పండి? మ్యాజిక్ కి ముగ్ధులైపోతాం. ఇంకా ఇప్పుడు మీ దగ్గర నుంచి రావాలి. మన మనసు వేటికి మనల్ని ఇష్టపడుతుంది చెప్పండి? చర్చికి రమ్మంటే అది ఎవ్వరికి ఇష్టం ఉండదు. మన పేరెంట్స్ ని ఫస్ట్ మనం ఎదిరించేది ఏంటంటే చర్చి విషయంలోనే మనము ఎదిరిస్తా ఉంటాం. మనం ఫస్ట్ దేనికి ఇష్టపడతా ఉంటామంటే సినిమాకో, టీవీకో, అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి? సెల్ ఫోన్ కో మన మనసు ఇష్టపడతా ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మనసును నీవు ఆధీనంలో ఉంచుకో. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎన్ని మార్కులు వచ్చినా, కాలేజీలో మనం ఫస్ట్ వచ్చినా, ఎక్కడ ఎంత మంచి ప్రతిభా పాఠవాలతో మనం ఉన్నా, మన మనసు కంట్రోల్లో లేకపోతే అది చాలా చాలా నీచమైన పరిస్థితికి మన క్యారెక్టర్ వచ్చేస్తుంది. అది మద్యం కావచ్చు, ఇంకా మద్యం అంటే తెలుసుగా, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మద్యం తాగడం. అమ్మాయిలకు కూడా ఫ్యాషన్ అయిపోయింది. చూస్తా ఉన్నా నేను కాలేజీల్లో. ఇప్పుడు మీరు కాలేజీలకు వెళ్ళినప్పుడు చాలా కొత్త వాతావరణాలు కనపడతా ఉంటాయి. పక్కన ఫ్రెండ్స్ ఏమంటారంటే, అరే నీకు ఇదేనా, రే అట్లా ఉండకూడదురా, నక్కలమ్మ అంటారా అని ఏం చేస్తారు? పక్కన ఫ్రెండ్స్ మనల్ని ప్రలోభ పెట్టి దానిలోకి ఎలా తీసుకుని వెళ్ళాలో ఆ రకమైన ఆలోచనలు, మార్గాలు మనకి పక్కన నుంచి మన చుట్టూరు ఉన్న శత్రువులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. తర్వాత అమ్మాయిలు కూడా కాలేజీలో ప్రవేశించినప్పుడు డ్రెస్ మెయింటెనెన్స్ లో ఫస్ట్ మన కళ్ళు దేని మీద పడతాయి? డ్రెస్ మీద పడతాయి. ఒక అమ్మాయి ఎవరో వేసుకుంటది కాలేజీలో, ఆ అమ్మాయిని చూసి మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా అదే ఫాలో అవుతా ఉంటాం. అలా ఫాలో అవ్వాలని మన మనసు ప్రేరేపిస్తా ఉంటది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ సత్యం ఏం చెప్తుందంటే వీటన్నిటినీ అధిగమించి మన మనసుని కంట్రోల్లో చేసుకోవడమే ఆశానిగ్రహము. అలా ఎవరైతే ఆశానిగ్రహం కలిగి ఉంటారో మాటల్లో, ప్రవర్తనలో, దుస్తుల్లో, తర్వాత మన సెలక్షన్. చాలా మంది ఏం చేస్తారంటే మన సెలక్షన్ విషయంలో అబ్బా నేను భలే సెలెక్ట్ చేసుకున్నాను అని అనుకుంటాం. కాదు, మన చిత్తము మన సెలక్షన్ కాదు. మన చిత్తము మనది ఏదైనా సరే. ఈ రోజు నువ్వు డ్రెస్ సెలక్షన్ చేసుకున్నావు అంటే రేపు నీ మ్యారేజ్ విషయంలో కూడా సెలక్షన్ నీదే సెల్ఫ్ అవ్వచ్చు. సో మీ మనసును మీకు ఆధీనంలో ఉండదు. యవన కాలంలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే
యవన కాలంలో మన చుట్టూ ఉండే పరిస్థితులు మనల్ని ప్రలోభ పెడతా ఉంటాయి. ఎక్కువగా మనల్ని ఏం చేస్తాయంటే పాపం చేయడానికే 90% మనల్ని పాపం చేయడానికే దారి తీస్తా ఉంటాయి. మనం 90% మనం దేవుని చిత్తం ఎరగకుండా మన చిత్తంలోనే నడవాలనే మన శరీరం ప్రేరేపిస్తా ఉంటది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇలా కాదు, నీ కంటి చూపును నీ మనసును నువ్వేం చేయాలి, ఆధీనంలో ఉంచుకోవాలి. అలా మనసును కంటి చూపును ఆధీనంలో ఉంచుకున్న మనుషులు ఇద్దరున్నారు బైబిల్లో. ఫస్ట్ వన్ మీకు అందరికీ తెలుసు ఇవన్నీ. ఫస్ట్ అతను ఎవరంటే భక్తుడైన దానియేలు. ఎవరు? భక్తుడైన దానియేలు. మీరు బైబిల్ అంతా కూడా మీకు తెలుసు, నేను జస్ట్ చూపిస్తాను. దానియేలు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మీరు ఏం చేశారంటే భక్తుడైన దానియేలుని వాళ్ళని చెరలోకి పట్టుకొని బంధించి వాళ్ళని బబులోను రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొట్టమొదట వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. మొట్టమొదట వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రత్యేకంగా జీవించారు. మనం కూడా మన జీవితంలో సంథింగ్ స్పెషాలిటీ. ఏ స్పెషాలిటీ? బ్యాడ్ హ్యాబిట్స్ లో స్పెషాలిటీ కాదు. మన మనసు, మన మనిషిని మనం చూడంగానే మనం ఎలాంటి స్పెషాలిటీ కలిగి ఉన్నాం అనేది ఎదుటి వ్యక్తికి అర్థమైపోద్ది. మనము మన డ్రెస్సింగ్ లో, మన మాటల్లో, మన చూపుల్లో దేనిలో స్పెషల్ గా ఉన్నామనేది మనకు అర్థమైపోయింది. నేను ఇంకొంచెం మీతో డీప్ గా మాట్లాడాలని అనుకుంటున్నాను ఈ లెసన్ లో. ఎందుకంటే దానియేలు భక్తుడు తన భోజన విషయంలో సంథింగ్ స్పెషల్, తన స్పెషల్ కలిగి ఉన్నాడు. చూడండి 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1వ అధ్యాయం అందరు కలిసి చదువుదాం. అందరం బాయ్స్ అందరు కలిసి చదవాలి. దానియేలు గ్రంథము 731 పేజీ 1వ అధ్యాయం 13వ వచనం అందరు కలిసి చదవండి. పిమ్మట ఆ ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుల ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము. 10వ వచనం చూడండి. మీకు అన్నపానములను నియమించిన, అందరు కలిసి చదవాలి. మీకు అన్నపానములను నియమించిన రాజు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఈ 7 బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. అక్కడ దానియేలు దగ్గర భోజనం తీసుకెళ్లే ఆ సేవకులు వాళ్ళే ఏమన్నారు? మీకు గాని మేము బలిష్టమైన ఆహారం పెట్టలేకపోతే, రేపు మీ ముఖాలు గాని వాడిపోతే రాజు ఏం చేస్తాడు? మా ప్రాణాలని తీసేస్తాడు అని అన్నాడు. అని అన్నప్పుడు దానియేలు ఏమంటున్నారు? దానియేలు వాళ్ళందరూ ఏమంటున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్, లేదు ఏం చేస్తాం మేము ప్రత్యేకమైన భోజన ఆహారం, శాకాహారములు మాత్రమే మేము భుజిస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తూ వచ్చారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సంథింగ్ స్పెషల్ గా కలిగి ఉండాలి, ప్రత్యేకత కలిగి ఉండాలి. ఎలా? మాటలో, మన వస్త్రధారణలో, మన బిహేవియర్ లో ప్రత్యేకంగా ఉండాలి. అలా ప్రత్యేకంగా మనము ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ లేదు మనం చికెన్ చూడంగానే, మటన్ చూడంగానే టెంప్ట్ అయిపోయి అబ్బా ఈ రోజుకి ఇది తినేస్తే బాగుండనా అని అలా దానియేలు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డెసిషన్, అక్కడ ఎన్ని రకాలున్నా కూడా వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే మీ డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ డెసిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఆ ఆంటీ వాళ్ళ దగ్గర డెసిషన్ తీసుకున్నాం, ఇక్కడ అవసరం లేదులే అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే అది దేవుడు మెచ్చడు. దట్ ఈస్ నాట్ సెల్ఫ్ కంట్రోల్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఇప్పుడు భోజన పానీయాల్లో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు ఇతను దానియేలు. ఇంకొక అతను ఉన్నాడు, తను తన దేహమును పవిత్రపరచుకొని అతను చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? యోసేపు పోతీఫరుల ఇంటిలో ఉన్నప్పుడు ఎవరూ లేరు, తనొక్కడే ఉన్నాడు. ఎవరూ లేనప్పుడు తను ఎంత పవిత్రంగా ఉండదలుచుకున్నాడు చెప్పండి. అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? ఎవరూ లేనప్పుడు ఆ పాయింట్ మీరు బాగా
ఆలోచించాలి. ఎవరూ లేనప్పుడు, అందరూ ఉన్నప్పుడు నటించేది వేరు, ఎవరూ లేనప్పుడు మన జీవితాలు, మన దేహము ఎలా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాము అనేది భక్తుడైన యోసేపు ద్వారా మనము నేర్చుకోవచ్చు. మీరు బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ గ్రంథం అనేది ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ అధ్యాయం చదివినా, ఏ వచనం చదివినా, ఇదంతా కూడా మనకి ఏం చెప్తుందంటే, మనము టోటల్ గా లెసన్ అంతా కూడా టోటల్ గా బైబిల్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ టు సెల్ఫ్ కంట్రోల్, పాపము చేయకుండా ఉండాలి, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండాలి, మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన థింకింగ్ మనం కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని కలిగి మన లైఫ్ లో డెసిషన్స్ తీసుకోవాలనేది బైబిల్ దాని చుట్టూరే తిరుగుతుంది. అందుకే చాలా మంది భక్తులు చూడండి, చాలా మంది భక్తులు బైబిల్ ని పాటించిన వారు భక్తులు, యోసేపు గాని, దానియేలు గాని, అబ్రహాం గాని, వీళ్ళంతా ఎంతో ధనవంతులైనా కూడా వాళ్ళు ధనాన్ని ఎక్కడ కూడా అనవసరంగా ఖర్చు పెట్టలేదు. మనమైతే ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, డబ్బులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు, దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. సినిమాలకో, సిగరెట్లకో, తాగుడుకో, ఎవ్వరికీ తెలియని, మమ్మీ డాడీ ఎవ్వరికీ తెలియని వస్తువులు మనము స్వీకరించాలని ఆలోచిస్తాం. అర్థమవుతుందా? అంటే మన శరీరము, మన దేహము, మన ఆలోచన ఏం చేస్తుంది, మనల్ని కంట్రోల్ తప్పిస్తుంది. ఆ తప్పించే కంట్రోల్ ని ఆధీనంలో ఉంచేదే ఈ బైబిల్. బైబిల్ పఠనం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎలా కలిగి ఉండాలి అనేది ఇది నేర్పిస్తుంది. మాటల ద్వారా చాలా మంది ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, అరే అట్లుండద్దురా ఇట్లుండద్దురా అని చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తాయంటే, వీళ్ళు ఎప్పుడు ఇంతప్ప, వీళ్ళు కనపడితే చాలు, ఎప్పుడు ఇలాగే చెప్తారు వీళ్ళు అని అనుకుంటారు. కానీ అవి, ఆ మాటలు కొంచెం గద్దింపైనా కూడా ఆ మాటలో ప్రేమ ఉంటది. ఎందుకని? మీ విషయంలో ప్రేమ ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి ప్రేమించే వాళ్లే గద్దిస్తారు, అది గుర్తు పెట్టుకోండి. చాలా మంది యంగ్స్టర్స్ మీరేమనుకుంటారంటే, అబ్బా ఆంటీ నసా, అంకుల్ అబ్బో అరుస్తాడు, పక్కకు పోవడం బెస్ట్ అలా అనుకుంటారు. కాదు, ఎవరైతే మనల్ని గద్దిస్తారో, ఎవరైతే మనల్ని విమర్శిస్తారో వాళ్ళ మాటను మనం తీసుకోవాలి. కొంతమంది భక్తుల జీవితాల చరిత్రల్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళ సలహాలు పాటించాలి. ఎవరికైనా సలహాలు రాలేదనుకో, ఏమైనా తెలియలేదనుకోండి, ఆ కన్ఫ్యూజన్ లో కూడా రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటాం. ఆ కన్ఫ్యూజన్ లో మనం ఎలాగంటే అలా మాట్లాడేస్తాం. ఆ స్ట్రెస్ లో మనం ఏదైనా తప్పు చేయడానికి కూడా అవకాశం ఉంది. మనం చిన్న విషయంలో మనం సరైన డెసిషన్ తీసుకోకపోతే మన లైఫ్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న మన ఆలోచనని మనం ఏం చేస్తుందంటే, మన దేహాన్ని పాడు చేస్తుంది, మన ఆలోచనని పాడు చేస్తుంది, మన టోటల్ లైఫ్ నే చేంజ్ చేస్తుంది. సో అలాంటి చేంజెస్ లో లేకుండా దేవుల్లో బ్రతకడానికి, దేవుల్లో జీవించడానికి మీకు ఏ ఆలోచనలు కావాలన్నా ఇచ్చేది బైబిల్. ఈ బైబిల్ గాడ్ వర్డ్స్ వెరీ గ్రేట్. నిజంగా చెప్తున్నాను, మీకు ఒంటరిగా మీరు ఎప్పుడైనా దిగులుగా బాధపడుతూ ఉన్నారా? ఇది స్నేహితుడు, ఇది ఫ్రెండ్. ఎలా మాట్లాడుతుందంటే, మనతో ఎంత దిగుల్లో ఉన్నా, బాధలో ఉన్నా, మనం నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నా ప్రోత్సాహపరిచేది బైబిల్ వాక్యం. మీరు ఎక్కడికైనా తిరగండి, ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఎక్కువగా కనిపెట్టింది బైబిల్ చదివిన వాళ్ళే. ఎక్కువగా మొత్తం మన ప్రపంచం, వరల్డ్ మొత్తంలో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీస్ కి, ఇరాన్ కి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ ని నమ్మిన బిడ్డలు దేవుడు వదిలిపెట్టడు. అమితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఎవరికి అంత జ్ఞానము లేదు. అంత జ్ఞానాన్ని మనము ఈ బైబిల్లో మనం పొందుపరిచినప్పుడు మనం ఎందుకు చదవకూడదు? ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు చదవకూడదు? కనీసం రోజుకి 10 వచనాలు చదవండి, అందులో ఉన్న సారాంశాన్ని తెలుసుకోండి. చాలా మంది అమ్మాయిలైతే పేరెంట్స్ పెళ్లి అనగానే పెళ్లి చేసేసుకోవడానికి సిద్ధపడిపోతారు. మనకంటూ ఒక లైఫ్ లో ఒక ఎయిమ్, ఒక గోల్ మనం సాధించాలి. సాధించిన తర్వాతే మన లైఫ్ ని మనము
మన లైఫ్ లో ముందుకెళ్ళడానికి సరైన డెసిషన్ దేవుని చిత్తాన్ని కనుక్కొని మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏది కనపడితే అది, ఎలా ఉంటే అది, అలాంటి వాటికి మనం లోబడిపోయి మనము డిపెండ్ అవ్వకూడదు. మీపై మీరు డిపెండ్ అయినప్పుడు దేవుని చిత్తాన్ని కనుగొని దేవుడే మనల్ని అన్నిట్లో ముందుకు నడిపిస్తాడు. చిన్న వయసులో ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే అది ఎలా, దేవుని చిత్తం కనుక్కోవడం ఎలా అంటే, దేవుని చిత్తం కనుక్కోవడం అంటే అది నువ్వు ముందు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. హోలీ స్పిరిట్, ఈ స్పిరిట్ లేకపోతే హోలీ స్పిరిట్ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఇది ఎలా వస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? మ్యాజిక్ చేస్తే వస్తుందా? మ్యాజిక్ చేస్తే వస్తుందా? గేమ్స్ ఆడితే వచ్చిందా? క్రికెట్ గేమ్ ఆడితే వస్తుందా పరిశుద్ధాత్మ? ఇంట్లో పేరెంట్స్ తిడితే వస్తుందా పరిశుద్ధాత్మ? చెప్పండి. పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది మన మనసులోకి? మారు మనసు అంటే అది మనకి వాడుక పదం కదా, ప్రీవియస్కి వచ్చినాక వాడుక పదం కదా మారు మనసు అనేది. చెప్పండి. మన మనసులో ఏ కల్మషం లేకుండా, ఏ పాపము లేకుండా జీవించడమే మారు మనసు. అర్థమైనా? మనం అన్ని అనుభవించినాక, అన్ని పాపాలు చేసి అన్ని జీవితం సగం నాశనం అయిపోయినాక, సగం వయసు అయిపోయినాక, అప్పుడు ఏదో ఒకటి దేవుడు రోగం పెడతాడు. రోగమో లేకపోతే ఏది పనికిరాందో లేకపోతే డబ్బులు లేని స్థితిలో పెడతాడు చూడండి. అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. దేవుడికి అది వద్దంటున్నాడు. ఓకే, నువ్వు మారు, అప్పుడు మారితే నీకు రక్షణ అనేది ఇస్తా, కానీ నువ్వు చేసిన పాపానికి మాత్రం శిక్ష ఉంటుంది. అర్థమైనా? ఒక తెల్లటి కర్చీప్ ఉంది. తెల్లటి కర్చీప్ని, ఈ కర్చీప్ ఇస్తే నీ ఫ్రెండ్ సంతోషపడతాడా? దాన్ని మసిపూసి వారం రోజులు మసిగుడ్డగా వాడి మసిగుడ్డనిస్తే మీ ఫ్రెండ్ సంతోషపడతాడా? చెప్పండి. వైట్ కర్చీప్ ఇస్తేనే మీ ఫ్రెండ్స్ కానీ మీరైనా సంతోషపడతారా లేదా? అదే మసిగుడ్డలాగా వాడినాక దాన్ని బాగా ఉతికామనుకోండి, ఆ తెలుపు వస్తుందా? రాదు. దేవుడు ఆ ప్యూరిటీని అడుగుతున్నాడు. ఆ ప్యూరిటీ అనేది ఇప్పుడు మీ మనసులో ఉంటుంది. ఇప్పుడంటే ఈ వయసులో మీకు ఇంకా లోకంలో ఉన్న చెడు వ్యసనాలు, ఆ చెడు అంతా అంటుకోకుండా ఉన్నప్పుడే దేవునికి మీ హృదయం కావాలి. అర్థమైందా? ఆ చెడుగు, ఆ లోకము, ఆ మసి అదంతా అంటుకున్నాక, తెల్లచీరే ఉంది, నేను తెల్లచీర కట్టుకొని వచ్చా, అక్కడికి టిఫిన్ దగ్గరికి వెళ్ళాను, ఉప్మా అంటుకుంది, అది పోయిద్దా? పోదు. మీరు ఒకవేళ వయసు అయిపోయినాక రక్షణ పొందినా మీరు చేసిన పాపము తలంపులు అనేవి జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, ఈ వయసులో మీరు దేవుని నమ్ముకోండి. ఆ ప్యూరిటీ అనేది దేవుడు చూస్తాడు. నువ్వు ప్యూర్ గా దేవుడికి అప్పచెప్పావనుకోండి, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిన్ను ఎలా నడిపించాలో నేర్పిస్తాడు. నువ్వు ఇలా ఉండని చెప్తాడు. అంతేగాని నువ్వన్నీ అంటించుకొని ఇప్పుడు నేను దేవుని దగ్గరకు వస్తాను అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. బట్ ఆ తలంపులు అవన్నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు నేను ఏ విషయాల్లో చెప్పాను? శరీరం విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మాటల విషయంలో చాలా మంది మాటలు కూడా యంగ్స్టర్స్ ఎలా మాట్లాడతారంటే, ఆ మాటలు చాలా మంది, నేను యంగ్స్టర్స్ తో మాట్లాడేటప్పుడు అదొక డిఫరెంట్ స్మైల్ అనమాట. అదొక డిఫరెంట్ స్మైల్లో మాట్లాడుతూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్. నీ మాట నీ హృదయాన్ని తెలియజేస్తుంది. నీ మాట నీ తలంపుల్ని తెలియజేస్తుంది. సో అలాంటి మాటలు మనకొద్దు. అలాంటి విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్. నీ మాట ఎలా ఉండాలి? స్ట్రైట్ గా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలి? స్ట్రైట్ అంటే నీకు ఖచ్చితంగా నువ్వు మనసులో ఏదో ఆలోచిస్తున్నావో బయటకు అదే చెప్పాలి.
అలాంటివి ఉంటే ఏ ఏ భేదాలు ఏవి కూడా ఎప్పుడు రావు. అర్థమవుతుందా? కాలేజీకి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళ మాటలు డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు నేర్చుకోకూడదు. అదే మన ప్రత్యేకత. అర్థమవుతుందా? నేను చెప్పేది వింటున్నారా? మీరంతా బాయ్స్ వింటున్నారా? అదనమాట. తర్వాత మాటలు. తర్వాత ఇంకేం చెప్పాను చెప్పండి. ఫస్ట్ శరీరము, దేహము అపవిత్రపరచుకోకూడదు. తర్వాత మన మాటలు అపవిత్రపరచుకోకూడదు. నెక్స్ట్ మన తలంపులు ఎలా ఉండాలంటే ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నీతి గలవో వాటి వైపు మాత్రమే మన తలంపులు ఉండాలి. ఏవి రమ్యమైనవో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మన తలంపులు ఎలా ఉండాలి? అందరు కలిసి చదవాలి. బాయ్స్, చివరి మీకు బైబిల్ లేదమ్మా? కొంచెం బైబిల్ ఇవ్వండి. ఆ గ్రీన్ కలర్ షర్ట్ అతనికి చదవండి. అందరు కలిసి చదవండి. ఈ ఒక్క వచనం గుర్తుంటే చాలు, మీ లైఫ్ అంతా కూడా మారిపోతుంది. ఈ ఒక్క వచనం గుర్తుంటే చాలు. ఏది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో అవి చూజ్ చేసుకునే మైండ్, ఆ వివేకం మనకు ఉండాలి. ఏదైనా 2 అంశాలు మీ దగ్గర పెట్టారు, ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది తెలుసుకునే అవగాహన మీకు కలిగి ఉండాలి. అదే ఆశా నిగ్రహం. ప్రేమ, సంతోషము, ఆత్మఫలాలు చెప్పండి. ఈ టోటల్ మిగిలిన మొత్తం ఎన్ని? 9. ఈ 9 రావాలి అంటే టోటల్ 9th వన్ ఈ సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఒక్కటి మన ఆధీనంలో ఉంటే మంచితనం వచ్చేస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది, దయాళత్వం వచ్చేస్తుంది, సమాధానం వచ్చేసింది, విశ్వాసం వస్తుంది, ఇంకా సాత్వికం వస్తుంది, సంతోషం వస్తుంది, దీర్ఘశాంతము, దయాళత్వం, ఇవన్నీ వస్తాయి. టోటల్ డిపెండ్ ఆన్ ఆశా నిగ్రహం. మీరు వెళ్ళేటప్పుడైనా, వచ్చేటప్పుడైనా, మీరు లేచినప్పుడైనా మనల్ని ఎక్కువగా కంట్రోల్ తప్పిస్తున్న ఆ వస్తువు ఏదో మనం కనిపెట్టాలి. అదే మన లైఫ్ ని చేంజ్ చేసింది. ఏంటి చెప్పండి? టోటల్ గా మన బాడీని కానీ, మన ఆలోచనలు కానీ, మన థింకింగ్ కానీ, మన స్టడీస్ మీద కానీ ప్రభావం చూపే టోటల్ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేసే వస్తువు ఏంటి కదా? ఫోనేనా? మీరు ఒప్పుకోగలరా? అది బాయ్స్ ఎంతమంది ఒప్పుకుంటున్నారు? చేయొద్దండి. సెల్ ఫోన్ మమ్మల్ని సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది అన్నోళ్ళు చేయొద్దండి. ఓకే గర్ల్స్, మీరు సెల్ ఫోన్ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది అన్నోళ్ళు చేయొద్దండి. ఓకే రిచర్డ్, అంటే మీ అందరికీ కూడా మనల్ని ఏది అదుపు తప్పిస్తుంది, ఏది మనల్ని ప్రక్కదోవ పట్టిస్తుంది అనేది మనందరికీ కూడా తెలుసు. కానీ ఆ తెలిసినా కూడా మనం ఏం చేస్తుంటాం? దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే బైబిల్ని చదవడం. ఇదివరకు సెల్ ఫోన్లు ఏమీ లేవు.
అర్థమైందా? వాళ్ళందరూ సెల్ ఫోన్లు లేనప్పుడు బైబిల్ ఒక్కటే చదివారు, కొత్త కొత్త విషయాలన్నీ కనిపెట్టారు. చాలా అవునా కదా? అవునా కదా? సైంటిస్ట్ అప్పుడు వాళ్ళందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా? అన్నీ లేవు. లేనప్పుడే మనం ఏం చేశారు? కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు. కాబట్టి మన జీవితాన్ని ఎక్కువగా టర్న్ చేసేది ఏంటి? సెల్ ఫోన్. కాబట్టి సెల్ ఫోన్ జోలికి వెళ్ళొద్దు. బైబిల్ ని బాగా చదవండి. బైబిల్ పఠనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు బీబీఎస్ అంతా వెళ్ళిపోయినా, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి యథావిధిగా మీ జీవితాన్ని నార్మల్ లైఫ్ గా చేసుకోకండి. బైబిల్ ద్వారా మీ థింకింగ్, మీ ఆలోచనలు ఇవన్నీ మారుతాయి. మీరు గమనించండి. ఆ ఆంటీ చెప్పింది, కనీసం నేను చెప్పింది 1 వీక్ చేయండి. 1 వీక్ చేయండి. రోజు డైలీ 10 వర్సెస్ చదవండి చాలు. ఆ డైలీ ఆ రోజు అంతట్లో కూడా ఆ 10 వర్సెస్ మిమ్మల్ని నడిపిస్తాయి. అలా కాకుండా దాన్ని వదిలేసి మనం ఇష్టానుసారంగా ఉంటే మన థింకింగ్, మన డెసిషన్స్ కూడా మన ఇష్టానుసారంగా ఉంటాయి. కాబట్టి దయచేసి స్టూడెంట్స్, మీ అందరికి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను ఇంకొక విషయం కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. తర్వాత మన లైఫ్ డెసిషన్, మన చూసింగ్, మన డెసిషన్స్ ఇవన్నీ మీ సొంత ఆలోచనలతో ఏ విషయాన్ని కూడా చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనకంటూ దేవుడు ఏం చేశాడంటే, నిన్ను భూమి మీద పుట్టించాడంటే ఆయన ఒక ప్రణాళికతోనే పుట్టించాడు. సో నువ్వు డెసిషన్స్ అనేవి మీరు తీసుకోవద్దు. దేవుని చిత్తాన్ని ఎరిగి, తల్లిదండ్రుల చిత్తాన్ని ఎరిగి మీరు డెసిషన్స్ తీసుకోవద్దు. అర్థమైనా? సరే, ఈరోజు కంటత వాక్యము. తర్వాత మన సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. డబ్బులు వాడుకోవాలి, శరీరాన్ని వాడుకోవాలి, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మాటలు చక్కగా ఉండాలి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమైందా? తర్వాత ఇంకా ఎన్ని విషయాలు చెప్పాను? మన తలంపులు, మన ఆలోచనలు, ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే ఆశా నిగ్రహం కలిగి ఉంటామో జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తాం. ఐన్స్టీన్ తెలుసా మీ అందరు? ఐన్స్టీన్ తను ఎంత పరిశోధన చేశాడు, ఎంత దివారాత్రులు E=mc² ఆ ఫార్ములా కనిపెట్టడానికి అతను ఎంత దివారాత్రులు, అతను చాలా కష్టపడ్డాడు, చాలా పని చేశాడు. కానీ తన లైఫ్ లోకి వచ్చేసరికి తన మ్యారేజ్ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. రాంగ్ స్టెప్ తీసుకొని తను ఏం చేశాడంటే, తనకిష్టమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ వద్దంటున్నా కూడా. కానీ చివరికి ఏమైంది? అది మీకు 10th క్లాస్ లో లెసన్ లో కూడా ఉంది. నిజంగానే తన లైఫ్ హిస్టరీ తనది డిఫరెంట్ స్టైల్. తను కనిపెట్టిన ఫార్ములాకి ప్రపంచంలో ఈనాడు ఏలుతుందంటే తన ఫార్ములానే. కానీ తన అంత చేసిన అంత జ్ఞానం ఉన్నా కూడా చివరికి ఏం చేశాడు? తన లైఫ్ పార్ట్నర్కి వచ్చేసరికి తను ఏం చేశాడు? రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. ఆ రాంగ్ స్టెప్ వల్ల మొదటి భార్య, పిల్లలు, వాళ్ళ లైఫ్స్ స్పాయిల్ అయిపోయాయి. తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది. తర్వాత చివరికి తను మళ్ళా వేరే ఆమెని పెళ్లి చేసుకోవడం. దీని ద్వారా అంతా ఏమవుతుంది? దాదాపు 4-5 ఫ్యామిలీస్ స్పాయిల్ అవుతున్నాయి. వాళ్ళ లైఫ్స్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పెరగాలి, ఇవన్నీ ఎంత స్పాయిల్ అవుతుందో చూడండి. సో డెసిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకెంత జ్ఞానం ఉన్నా, మనకెంత ఉన్నా, మన సొంత ఆలోచనలు అయితే పెట్టుకోకూడదు. ఇది నేను మీకు ఎందుకని ఇంత డీప్ గా చెప్తున్నానంటే నెక్స్ట్ లైఫ్ లో మీరు ముందు స్టెప్ లో డెసిషన్ మేకింగ్ మీది. అది ఎలా ఉండాలి? ఆ డెసిషన్ ఖ్యాతి గలదిగా, న్యాయమైనదిగా, రమ్యమైనదిగా, పవిత్రమైనదిగా అది ఉండాలి. ఇవేమీ లేకుండా మనము ఎట్టబడితే అట్ట ఎవరికంటే వాళ్ళకి మన మనసుని, మన దేహాన్ని, ఈ పవిత్రమైన ఈ శరీరాన్ని ఎవరికంటే వాళ్ళకి ఎట్టబడితే అట్లా మనము అందించకూడదు, ఇవ్వకూడదు. సో అది మీరు గుర్తు పెట్టుకోండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, స్టూడెంట్స్ ఈ రోజుల్లో పేపర్లో ఎన్నో విషయాలు డబ్బు కోసమో, లేకపోతే బాయ్స్ అయితే దుర్వ్యాపారాలు, వాళ్ళు వ్యసనాల కోసం వాళ్ళ లైఫ్ ఏం చేస్తున్నారు? బానిసలుగా చేసేసుకుంటున్నారు.
సో ఇంత మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి మంచి మాటలు మీకు ఎవ్వరు చెప్పరు, టీచర్స్ కూడా చెప్పరు. ఇలాంటి మంచి మాటలు, ఇది మంచి అవకాశం. ఈ అవకాశంలో మీ హృదయాన్ని పవిత్రంగా ప్యూరిటీగా మీరు దేవునికి సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకొని మన జీవితంలో మనం బ్రతికున్నంత కాలం దేవుని విషయంలో నమ్మకంగా ఉండండి. ఎవరిని నమ్మద్దు. మీ పక్కనున్న వాళ్ళని, మీ క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా ఎవరిని నమ్మద్దు. ఒక్క దేవుని తప్ప మీరెవరిని నమ్మకూడదు. అర్థమైందా స్టూడెంట్స్? ఇవన్నీ చెప్తుంటే మీకు ఆంటీ ఏంటేంటో చెప్తుందంట, కానీ మీకు లైఫ్ లో చాలా అవసరమైన మాట, అవసరమైన పరిస్థితి. సో డబ్బుందని పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి కూడా మనం టెంప్ట్ అవ్వకూడదు. వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు అన్ని అవసరాలు తీరుతాయిగా అనుకుంటారు. వద్దు. దేవుడు నిన్ను పుట్టించాడు, భూమి మీద పుట్టించాడంటే నీకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక కోసం ఎదురు చూడు. అంతేగాని మనకై మనము మన చిత్తాన్ని మీరు చేయొద్దు. ఈరోజే మోకరించండి. పవిత్రంగా మీ హృదయాన్ని, ఏది రమ్యమో, ఏది పవిత్రమో, ఏది ఖ్యాతి గలదో, ఏది న్యాయమైనదో ఎంచుకునే వివేచన మీరు కలిగి ఉండాలి. మోకరించండి.